హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈ చల్లని వాతావరణంలో వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఇలా 4-5 రోజులకు సరిపడా దోసపిండి పట్టుకొని పెట్టుకున్నామంటే ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా దోసపిండితో వేడిగా ఇలా బోండాలు చేసుకొని ఎర్రకారంతో కానీ లేదా పప్పుల చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ టిఫిన్ ఐటమ్స్లో మీకు ఏది ఎక్కువ ఫేవరెట్ కమెంట్ చేయండి. నాకైతే బోండాలంటే చాలా ఇష్టము. ఇక దోసపిండితో వేడిగా బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బోండాల్లోకి ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని చాపర్ బాక్స్లో వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా థ్రెడ్తో లాగుతూ ఉంటే ఈ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ అవుతాయి. మీరు ఇలా కాకపోయినా సన్నగా ఉల్లిపాయలని కట్ చేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఘాటుగా ఉన్నాయండి, కట్ చేస్తుంటే కళ్ళు మండుతున్నాయి. అందుకని నేను ఈ బాక్స్లో వేసి కట్ చేస్తున్నా. ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని దోసపిండిలో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. కరివేపాకు వేసామంటే బోండాలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన బోండాలు మంచిగా పొంగుతూ వస్తాయి. చూడండి, పిండిని బోండా వేసుకునే విధంగా మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అప్పుడు బోండాలు వేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా చేతిలోకి కొంచెం తీసుకుంటూ స్లోగా బోండాలని వేసుకోవాలి. ఆయిల్లో బోండాలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఆయిల్ చేతి మీద పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలను చేసుకోండి. హై ఫ్లేమ్ మీద చేశారంటే లోపల పిండి ఉడకకుండా పైన మాత్రమే ఎర్రగా కాలుతాయి అన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్ మీద చేసామంటే లోపల పిండి కూడా బాగా ఉడికి పైన క్రిస్పీగా ఉంటాయి. ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడా బోండాలను వేసుకొని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా బోండాలని బాగా వేగేటట్టుగా వేయించుకోండి. ఇక్కడ మేము ఉండేది బెంగళూరులో అనమాట. మేము ఉండే ఏరియాలో ఆంధ్ర స్టైల్ టిఫిన్స్ కానీ ఫుడ్ అయినా దొరకదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ టేస్ట్ అనేది నాకు అస్సలు నచ్చదు. ఇక్కడ స్పైసీగా ఫుడ్ ఎక్కువగా తినరు. మాకేమో మంచిగా స్పైసీ తినాలనిపిస్తుంటుంది. అండ్ చట్నీస్ కూడా అంతే. ప్రతి దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి టిఫిన్స్లో వేసే చట్నీస్ని తీయగా చేస్తారు. అసలు తినబుద్దే కాదు. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉంటా. ఇలా బోండాలు ఎర్రగా వేగాక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. ఆయిల్తో చేసిన ఐటమ్స్ని చాలామంది ఆయిల్ ఎక్కువ ఉంటుందని తినరు కదా. అందుకే ఇలా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే టిష్యూ పేపర్ మీద వేసామంటే ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే పీల్ చేస్తుంది. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకొని బోండాల్ని ప్రిపేర్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ బోండాల్ని అన్ని వైపులు కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోండి. అంతే, చాలా సింపుల్ అనమాట బోండాల్ని ప్రిపేర్ చేసుకోవడం. ఎక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడిగా బోండాలను వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.